అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్. మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. అమరావతి రాజధాని కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రాజధాని మాత్రమే కాదు, రాబోయే 10 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు కనీసం క్రియేట్ చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ ఏదైతే నినాదం ఉందో అందులో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా అమరావతి రాజధానిలో 15 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తారు. చాలామంది అనుమానం వ్యక్తం చేయొచ్చు, 2047 నాటికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో అని. 1998లో 2020 విజన్ తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే వ్యవహారం చేశారు. వాళ్ళంతా చక్కగా ఉన్నారు. ఇప్పటికే మాదాపూర్ ప్రాంతంలో గజం 200, 300 పలకన ప్రాంతాలు నేడు గజం 2,98,000 రూపాయల ధరకు పోయిందంటే సైబరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. 2 దశాబ్దాల కాలం గిర్రును తిరిగిపోయింది. 2047 కూడా మనం చూస్తూ ఉండగానే వచ్చింది. ఒక లక్ష్యంతో పనిచేస్తే 100% టార్గెట్ పెట్టుకుంటే కనీసం 90% అన్న రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. క్వాంటమ్ వ్యాలీ ద్వారా అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు తీసుకురాబోతా ఉన్నారు. అయితే చాలామంది ఐటీ కంపెనీలన్నీ విశాఖపట్నం వెళ్ళిపోతూ ఉన్నాయి. టీసీఎస్ క్యాంపస్ విశాఖపట్నంలో పెడుతున్నారు, కాకినజంటి విశాఖపట్నంలో పెడుతున్నారు అని అనుమానం వ్యక్తం చేయొచ్చు. దీనికి ఒక కారణం ఉంది. ఇప్పటికిప్పుడు అమరావతి రాజధానిలో ఐటీ కంపెనీలు పెట్టడానికి ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. ఇమ్మీడియట్గా కావాలనుకున్న వారికి విశాఖపట్నానికి పంపిస్తూ ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రాబోయే 6 నెలల్లో యాక్టివిటీస్ ప్రారంభించబోతా ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇమ్మీడియట్గా పెట్టే ఐటీ కంపెనీలకి విశాఖపట్నం, ఆ తర్వాత ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభించి 3 సంవత్సరాల తర్వాత కార్యకలాపాలు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసే కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలకి అమరావతిని సూచిస్తూ ఉన్నారు. అలాగనే క్వాంటమ్ విలేజ్ కూడా రాబోతా ఉంది. 15 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా. తాజాగా ముఖ్యమంత్రి మరో ప్రకటన కూడా చేశారు. భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ ఏదైతే సెకండ్ ఫేజ్లో ఉందో అది పూర్తయిన తర్వాత 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ రాబోతా ఉంది. 10,000 మందికి ఎంప్లాయ్మెంట్తో పాటు లక్షలాది మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో లండన్ వెళ్ళి ముఖ్యమంత్రి పలు స్పోర్ట్స్ సిటీలను పరిశీలించబోతా ఉన్నారు. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన స్పోర్ట్స్ సిటీని అమరావతి రాజధానిలో తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా పీపీపీ మోల్లో 20-30 సంవత్సరాల పాటు వాళ్ళే నిర్వహించే ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. స్టేడియం నిర్మించినంత మాత్రానే ఊరికి అయిపోదు. కనీసం ప్రతి సంవత్సరం 4-5 ఈవెంట్స్ అన్నా జరగాలి. లేదంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వడ్డీ కూడా రాదు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో కొత్తగా భూమి సమీకరించే గ్రామాల్లో స్పోర్ట్స్ సిటీతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఐటీ కంపెనీలు అడుగు పెట్టబోతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక పెద్ద సంస్థ 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఐటీ క్యాంపస్ నిర్మించబోతా ఉంది. అది ఏ రోడ్లో రాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.